రియలిజంతో మిళితం చేసి రాసిన కథ ఇది, రంగుల చీకటి. బహుశా ఇవాళంతా మగవాడి చుట్టూ కథ తిరుగుతున్నట్టుంది ఇప్పటి వరకు. ప్రశ్నలు? కథ ఎక్కువ అర్థమైతే కూడా హాయ్ సార్. భార్య ప్రేమ చల్లగా ఉంటుంది కదా, బాగుంటుంది అది, చల్లగా ఉంటుంది కదా అందుకని. హాయ్ సార్. మ్యాజికల్ రియలిజం మీద మీ స్టోరీ ఉంది. సో చాలా వరకు స్టోరీ అర్థమైంది, బట్ కంక్లూజన్ అనేది డౌట్గా ఉంది. ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్, డౌట్స్ ఆల్సో. ఇంత బాగా రాసిన దాంట్లో మీకు కొన్ని పదాలు ఎందుకు వాడాలనిపించింది? పతివ్రత, వేశ్య, సంస్కారం. అంటే మనం మామూలుగా ఇప్పుడు ఇంటెన్షన్ ఖచ్చితంగా ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ కాకపోతే మనము జనరల్గా చీకట్లో ప్రాస్టిట్యూషన్ అనేది చీకట్లో అంటే మనం చీకట్లో ఉంటుంది అనేది జనరల్గా స్టీరియో టైప్ కానీ లేదా నిజంగానే ఉండొచ్చు. అయితే జనరల్గా నాకు అది మనము ప్రాస్టిట్యూషన్ని వాళ్ళని మనం చాలా సమాజం యాక్సెప్ట్ చేయదు కదా. సో నాకు ఆ చీకటేమో కావాలి కాబట్టి నాకు ఆ చీకటి చాలా మంచిగా అనిపించింది. పగలేమో ఇలా ఉందనిపించి జస్ట్ అంటే ఒక మంచి చెడు లేకపోతే నిజానికి మళ్ళీ పెద్ద పాయింట్ అప్పుడు బహుశా మళ్ళీ ఇప్పుడు పాయింట్లో మంచి చెడు అంటే ఇప్పుడు పెరిగిన బుర్రకి అప్పుడు రాసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది, కానీ అప్పుడు అలా రాయాలనిపించింది. ఇంకొక డౌట్ సార్, అంటే కలర్కి ఏమన్నా మీనింగ్ ఉందా? నారింజ రంగు అని ఎక్కువ మెన్షన్ చేస్తున్నారు. నాకంటే అప్పుడు అది రాయాలనిపించింది. అంటే బహుశా కొన్నిసార్లు మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము ఎందుకు రాసాను నిజం చెప్పాలంటే. మనం ఇందాక మానస అందరి నేపథ్యం అడుగుతుంది, ఎలా నన్ను అడిగితేమో. సో నిజంగా దీనికి కథకు అసలు ఏం నేపథ్యం లేదు. కాకపోతే నేను ఈ కథలు రాయబోయే ముందు చాలా రియలిస్టిక్ కథలు, నా పల్లె ప్రజలు, నా ప్రజలు, మా ఊరు రాస్తున్న క్రమంలో నాకే అనిపించింది అనమాట, అంటే మనము ఇదే రాయగలమా అని. సో నాకు యాజ్ ఎ డ్రామా ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఒక క్రియేటివ్గా ఏమైనా రాయాలని అది పట్టుబట్టి రాసిన కథలాగా నాకు వచ్చింది. అదే దానికి పెద్ద నేపథ్యం ఏమి లేదు. అంటే ఈ కథలో నా భార్య, నేను మౌనిక నటరాజన్, నాకు అసలు నిజంగా అసలు ఆ మౌనిక నటరాజన్ పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఇలాంగో ఎందుకు, ఎందుకంటే నేను పాండిచ్చేరిలో చదివాను తమిళనాడులో. అంటే బహుశా నాకు ఈ పేర్లు మౌనిక నటరాజన్ ఆ పేర్లు అనిపించాయి. సో ఈ నారింజ రంగు మన జనరల్గా నారింజ అంటే ఆరెంజ్, రెడ్, గ్రీన్ సిగ్నల్స్ ఉంటాయి కదా, అలాగే అనిపించింది. కాకపోతే గ్రీన్ కలర్లో మనము ఎడిటింగ్ చేస్తున్నప్పుడు గ్రీన్ మ్యాట్ అంటాం కదా, అది కూడా అలా అనిపించి గ్రీన్ మ్యాట్ తీసేసి గ్రీన్ మ్యాట్ పెడితే వెనకాల ఏమైనా కనిపిస్తుంది. సో అదొకటి గ్రీన్ అనేది యాక్సెప్టెన్స్ లాగా, నారింజ రంగు డేంజర్ సేమ్ సిగ్నల్స్ లాగే అనిపించింది. థ్యాంక్ యూ బ్రదర్. స్టోరీ బాగుందండి, చాలా బాగుంది. మ్యాజికల్ రియలిజం చాలా అబ్స్ట్రాక్టివ్గా ఉంటాయి స్టోరీస్ అన్ని. మీరు దీన్ని ఫైనలైజ్గా ఏం చెప్తాం అనుకున్నారు? మామూలుగా అంటే స్టోరీ నాకు ఒక విధంగా అర్థమైంది, స్టోరీ బాగుందన్నావని. నిజంగా అంటే జనరల్గా అంటే యాక్చువల్గా అబ్స్ట్రాక్టివ్ లో ఉండే స్ట్రక్చర్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థం అవుతుంది. అంటే నాకు అర్థమైనట్టు మీకు అర్థం అవ్వచ్చు, ఇంకొకరికి అర్థం కాదు. అదే స్టోరీ కావాలి నాకు, అది ఇష్టం నాకు యాక్చువల్గా. నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు నేనేం ఎందుకు రాశాను చెప్తే అసలు మీరు నమ్మరు. మా నాన్న అప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, చాలా నా పరిస్థితి గందరగోళం ఉంది. అది నా ముందు మాటలు ఉండిద్ది. అది మా నాన్న చాలా అసలు నా పరిస్థితి ఎలా ఉందంటే అసలు నేను అసలు ఏం ఆలోచిస్తున్నానో, ఏం తింటున్నానో, డబ్బులు బాగా ఖర్చు అయిపోతున్నా, అక్కడ డబ్బులు లేవు, చిన్న ఉద్యోగాలు, అవి అంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ కథ రాసింది. ఈ కథ రాసి అంటే ఎందుకు తెలియదు, ఒకసారి అలా వచ్చేస్తాయి. అంటే మనకి మైండ్లో ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉన్నప్పుడు అంటే మిగతా కథలన్నీ ఇలా ఉండవు. అంటే లేదు అడగడానికి కారణం ఏంటంటే మా అందరికి ఒకరికి అర్థమైంది, మీరేమనుకున్నారో తెలుసుకోవడానికి అడిగాను. నేనేమనుకోవడం కథ బాగుందంటే నాకు అది నచ్చింది. ప్లస్ ఇందాక చివరి తను అడిగాడు కదా చివరిలో ఏమైందని, చివరిలో నేను రాసిన ప్రకారం కొట్టాడు, రక్తం వచ్చింది, అంతే, అక్కడ అయిపోయింది. సార్ ఇట్స్ రియల్లీ జీనియస్ పీస్ ఆఫ్ వర్క్ అండి. అసలు ఎంత జీనియస్. హలో 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 రియల్లీ చాలా బాగా రాశారండి. జీనియస్ వర్క్ అంటానండి దీన్ని. సార్ థ్యాంక్ యూ. యాక్చువల్లీ నాకు ఇది వింటున్నప్పుడు, మీరు చదువుతున్నప్పుడు, ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు నాకు బాలగంగాధర్ తిలక్, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రాసిన ఒక దాంట్లో ఒక లైన్ గుర్తొచ్చింది.
ఆశ ఉత్తర ధ్రువం, విధి దక్షిణ ధ్రువం, మనిషి రెండింటి మధ్య ఎగిరిపడే ప్రహసనం అని. అలాగా మీరు కాల్పనిక జీవితంలో అమ్మాయి ఎవరో నటరాజన్ వస్తుంది, ఒరిజినల్ వైఫ్ తోటి ఉంది రిలేషన్. ఈ మధ్య ఈ మనుషులు సగటు మనిషి పడే వ్యధనండి ఇది. దీన్ని పిక్చరైజ్ చేయటం ఇట్ ఈస్ రియల్లీ వెరీ ఇంపాసిబుల్. మీరు మీ వర్డ్స్లో, మీ ఫ్లో ఆఫ్ రైటింగ్లో దాన్ని చాలా ఫ్లూయెంట్గా చూపించారండి. యూ హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. యూ హ్యావ్ థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. సో మీకు ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఈ కథ రాశారు అనుకుంటా బహుశా. సో ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత డేంజర్గా పోతుంది ఏంటో లేదు, మ్యారేజ్ అయిన తర్వాత సాధారణంగా భార్యలు కొంతమంది అడుగుతారు, నాతో ఒకవేళ మ్యారేజ్ కాకపోతే నువ్వేం చేసేవాడివి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి సాధారణంగా జరుగుతుంటాయి. కాకపోతే సెకండ్ హాఫ్ నుంచి అంటే కథ మధ్యలోకి వచ్చింది, మీ ఊహ చిత్రాలు మొత్తం రాశారు. అంత ఊహని పాఠకులు అర్థం చేసుకోగలరా? అంటే కథ ఇంట్రో ఒకటి, మీ మ్యారేజ్, పిల్లలు అని చెప్పేసి నెక్స్ట్ ఊహకి వెళ్ళిపోయారు. అంత పెద్ద ఊహని పాఠకుడు పట్టుకుని వెళ్ళగలరా? అది మీరు ఎలా ఆ స్టేజ్లో ఎలా రాయగలిగారు? అంటే పాఠకులు అర్థం చేసుకున్నారనుకుంటున్నా. అప్పుడు అంటే యాక్చువల్గా ఈ కథ రాసి పంపిన వెంటనే అది నాకు చాలా హ్యాపీ అనిపించిన కథ. ఏంటంటే రాసిన చాలా తక్కువ టైము, పంపిన వెంటనే పబ్లిష్ చేశారు. వాళ్ళు చెప్పారు నాకు చాలా బాగుంది కదా అని. కథ పడ్డ వెంటనే నెక్స్ట్ వీక్లో నన్ను అక్కడ కూడలేని ఒక సభకు పిలిచారు. అక్కడికి సేమ్ ఎలాగే అడిగారు నన్ను, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, నీ ఉద్దేశం ఏందని. నాకు అర్థం చేసుకుంటారనేది మనం చెప్పలేం బ్రదర్. ఎందుకంటే పాఠకులు మనకంటే చాలా తెలివైన వాళ్ళు ఖచ్చితంగా. అంటే ఆబ్వియస్లీ వాళ్ళు చదువుతున్నారు కదా, చదువుతున్నారంటే వాళ్ళు ఎన్నో కాలం చదువుంటారు. దీన్ని అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళు ఖచ్చితంగా ఉంటుంది. లేదు అర్థం చేయకపోతే వీడు పిచ్చోడు, లేకపోతే వీడికి ఏదో అయిందని చెప్పి వదిలేస్తారు అంతే. అంటే బహుశా వాళ్ళు అంత ఎక్కువగా నా గురించి ఎందుకు ఆలోచిస్తారు అక్కడ కూర్చొని జనరల్గా. అంటే లేదు, కథ అంటేనే ఇంపాక్ట్ కదా సార్, మీ గురించి ఆలోచించడం కాదు, అక్కడ కథ గురించి ఆలోచిస్తారు కదా అని. అవును అవును. ఇప్పుడు కథ చదివేది ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. అలా అనుకుంటే ఏదైనా రాసేవచ్చు. ఓకే. చదివిన తర్వాత నాకు తెలిసినంత వరకు నాకు ఫోన్లు చేసిన వాళ్ళు, మళ్ళీ దీని మీద 2 సార్లు డిస్కషన్ జరిగింది. కొన్ని ప్లేసుల్లో పిలిచి ఇలాగనే చాలా మంది అడుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి కథ అర్థమైంది. కానీ నీ ఉద్దేశం ఏంటంటే దగ్గర ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. నీ ఉద్దేశం ఏంటంటే అది నాకే చెప్పడం రావట్లేదు, నా ఉద్దేశం ఏంటనేది. ఎందుకంటే కథ అదొకటి నాకు కథ రాయాలి, కథ బాగుంటుంది అనేది. పాఠకులు వాళ్ళు అడిగిన క్వశ్చన్ బ్రదర్ అడిగా ఫస్ట్లో, ఆ సంస్కారవంతమైన అనేది అలాంటివి ఖచ్చితంగా ఇవి 2 ఎక్కువ మంది అడిగారు. ఎందుకంటే మేబీ అవి ఆ టయానికి అవి అంత మంచిగా అనిపించకపోయి ఉండొచ్చు అనేది అర్థం చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. నేను నాటకాలు నేను రాసిన ఒక ఫేమస్ అంటే ఈరోజు నాకు అన్నం పెడుతున్నా, నేను బాగా బ్రతుకుతున్నా అందుకు సహాయం చేసిన నాటకం మిస్ మీనా అని ఒక నాటకం సార్. అది నాకు ఈరోజు అంటే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అంటే ఒకే ఒక నాటకం. ఆ నాటకం చేస్తే చాలామంది చెడిపోతారు, పిల్లల్ని ఎవరు పెళ్ళి అవ్వదు, అలా కాకుండా ఆ నాటకమే నా జీవితము. ఆ నాటకం మిస్ మీనా అని ఒక నాటకము, ద విజిట్ అనేటువంటి ఒక నావెల్ తోటి సినిమాతోటి తమిళ్ వాళ్ళు చేస్తే దాన్ని అడాప్ట్ చేసి తెలుగులో చేశాను. రతన్ టాటా ట్రస్ట్ వాళ్ళు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు దాన్ని ఫండింగ్ చేస్తే దాన్ని 100 షోలు వేయించడం జరిగింది. దాని పేరు మిస్ మీనా. దాని తర్వాత రీసెంట్గా అలెక్స్ హేలీ రూట్స్ను దాన్ని నేను ఒక నాటకీకరణ చేశాను. బాంబే టైలర్ మహమ్మద్ కదీర్ బాబు గారి చేశాను. తర్వాత రేపు అంటే ప్రాసెస్లో ఉన్నాను. మన తల్లావజ్జుల పతాంజలి శాస్త్రి గారు రామేశ్వరం కాకులు అనే దాన్ని చేయబోతున్నాను. నేను ఎక్కువగా లిటరేచర్ని డ్రామాలుగా మార్చాలని నాకు చాలా ఇష్టం. అది సార్ సమయం
వర్క్ చేస్తున్నారా అన్నారు. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే నేను ఎప్పుడు వినలేదు దానికోసం ఒక ఫ్యాకల్టీ ఉంటారు అని. యాక్చువల్లీ మేము చాలా మందికి ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు రోజులు మారిపోయాయి. అవునవును, రోజులు మారిపోయాయి మేడం. ఇంతకుముందు నాటకాలు అంటే కష్టపడి బ్రతకడం అనేది ఉండేది. ప్రస్తుతానికి ఇప్పుడు మనం బాగా చదువుకుంటే నాటకం కూడా ఒక చదువు అయింది. ఎస్పెషల్లీ ఐబీలో డ్రామా అనేది ఒక ఎడ్యుకేషన్. అది సైన్స్ ఎలాగ ఉండిద్దో, మ్యాథ్స్ ఎలాగ ఉండిద్దో, డ్రామాగా అలాగ ఉండిద్ది అన్ని. మేడం గ్రేట్ 10 డీప్ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది మేడం. వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకోండి, డ్రామాలో ఫెయిల్ అయినట్టే. సో అంత సర్టిఫికేట్ రాదు. సో ఇది ఒక ఐబీ ఎడ్యుకేషన్లో అది డ్రామా పార్ట్. అవి ఆ లక్కీగా మమ్మల్ని బతికిస్తున్నాయి అవి. ఈ పుస్తకావిష్కరణకి కె శ్రీనివాసరావు గారు వచ్చారు. సో మీ చేతుల మీదగా పుస్తకం రిలీజ్ అయ్యింది. సార్ మీకేమైనా ఉన్నాయా? షరీఫ్ గారు మీరు మాట్లాడకపోతే ఇంకా. నేను మొట్టమొదటి కథలు రాస్తున్నప్పుడు నా కథ పబ్లిష్ అయిన ఫస్ట్ షరీఫ్ గారు, తర్వాత మహి బెజవాడ వాళ్ళ కథా గ్రూప్ పెట్టారు. వాళ్ళు బయటికి లాక్కొచ్చారు. దాని తర్వాత పిచ్చెక్కిచ్చారు మాకు. థ్యాంక్ యూ సార్. ఈ రంగుల చీకటి అంటే జరగకపోతే ఏమవుతుంది, నన్ను కాకపోతే, నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ జీవితం ఎట్లా ఉండేది అనే ప్రశ్నకి దాని నుంచి అతను ఆలోచిస్తూ ఉండి అటువంటి అది వాస్తవమో లేదా మాయా వాస్తవికతలోకి వెళ్ళాడా? అదే అమ్మాయి వైపు నుంచి ఆ శోధన జరిగితే ఎట్లా ఉండేది ఆ కథ? లేదు సార్, అంటే నాకు ఇంత ఆలోచన రావడానికి నా భార్య కారణం. తను కూడా ఇలాంటి చాలా చెప్తుంది నాకు. అది యాక్చువల్ నేను చాలాసార్లు కూడా చాలా సభలో చెప్పాను. వాళ్ళు చెప్పకూడదు అంటారు. లేదు, తను కూడా చాలాసార్లు ఇలాగే అడుగుతుంది. అంటే ఇలా క్వశ్చన్ అడగడమే కాదు, తను కూడా చెప్తుంది ఇలాగ నాలాగనే. సో అది నాకు తెలిసి ఆ అమ్మాయి కానీ కథలు రాయడం మొదలు పెడితే నాకంటే భయంకరంగా కథలు రాస్తుంది. లేదు అంటే యాక్చువల్ ఫ్యాక్ట్గానే తను తను కూడా అలాగే చదువుకుంది, తను కూడా డాక్టరేటే కాబట్టి తనకు కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. కానీ మీరు అన్న పాయింట్ స్త్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా, అదే రాస్తే రగిలిపోతుంది కడుపు. ఎంత ఒప్పుకున్నా కూడా వినటానికి చాలా కష్టంగా ఉంటుంది ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. చీకటి లేదు. బిగినింగ్లో జనరల్గా ఇప్పుడు ఈ పాత్రకి అంటే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో, ఆ పెళ్లి చేసుకోబోతున్నాడో, ఆ వ్యక్తికి అతనేమి వాళ్ళ భార్యని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు, ఆ పిల్లవాడిని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు. తనకి విపరీతమైన ప్రేమ ఉంది ఆ పిల్లల మీద. అందుకే చివరిలో కూడా తను చనిపోతున్నప్పుడు కూడా ఒకసారి నేను ఇంటికి వెళ్ళిపోయి ఇది ఇంకెప్పుడు చేయను రా బాబు అనుకోకుండా ఒకసారి నా భార్యను ఒకసారి చూడాలి, నా పిల్లని ఒకసారి ముద్దు పెట్టుకోవాలి, అత్తుకోవాలనే ఫీల్ అవుతారు తప్పితే ఆ పాత్రకి వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంది. ఇది ఇలా మౌనిక నటరాజన్ మీద ప్రేమ పుట్టడంలో అది అంటారు కదా జనరల్గా ఇప్పుడున్న ప్రేమ పిచ్చిదో గుడ్డుదో అలాగా ఆ ప్రేమ ఎందుకు పుట్టిందో తెలియదు. కానీ అది కూడా చాలా ఫ్యాంటసీ, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది అతనికి. సో ఆ ఫ్యాంటసీలో తను చనిపోయాడు. అది జరిగింది. అది థ్యాంక్ యూ మానస, థ్యాంక్ యూ సో మచ్. అదృష్టవశాత్తునో దురదృష్టవశాత్తునో అంటే ఇప్పుడు మనం అనుకున్న మీ కడుపు రగిలిపోయే కథ ఆల్రెడీ ఉష రాసింది. ఆ కథ ఇప్పుడు చదువుతుంది. అది నిజానికి 28 పేజీల కథ. దాన్ని 6 పేజీలకి కుదించే పాపం నేనే చేశాను. ఎక్కడైనా మీకు ఆ డిస్కనెక్షన్ కానీ ఆ లింకింగ్ కుదరకపోతే ఆ తిట్లన్నీ నాకే పడాలి, అది ఉషవి కాదు. ఈ కథను గురించి ఇందాక కరుణ కుమార్ మాట్లాడుతూ అన్నాడు. నిన్న రాత్రి చాలాసేపు ఆ కథ గురించి మేము మాట్లాడుకున్నాము. ప్యూర్లీ ఒక పాఠకురాలిగా చాలా విజిల్ వేయలేనప్పుడు వేయకూడదు, చాలా ఎంజాయ్ చేసిన కథ అది. వెరీ వెరీ ఇంటెన్స్, డార్క్ అండ్ డీప్
నారేషన్ అని చెప్పొచ్చు ఆ కథని. ఆ కథ పేరు మృగతృష్ణ. ఉషాజ్యోతి బంధం తెలుగు సాహిత్యం చదువుకుంది. అనుకోకుండా ఇవాళ నేను, ఉషా, ఇండ్ల చంద్రశేఖర్ మేము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొడక్ట్స్గా ఇక్కడ ఉన్నాము ప్రర్వే వేదిక మీద. అది చాలా సంతోషంగా ఉంది.